ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇన్ని సంవత్సరాలు 26 సంవత్సరాల నుంచి పీడించి తింటున్నాను. ఇప్పుడు కూడా తిడుతున్నా. నానా తిట్లు నీ దేవుణ్ణి కూడా తిడుతున్నా. నా దేవుడిని తిడుతున్నావా? మిమ్మల్ని అందరినీ తిడుతున్నా. నీ దేవుణ్ణి, నా దేవుడి పేరు చెప్పు ఒకసారి. చెప్పు. నేను చెప్పను. చెప్పాలి. చెప్పను. ఎందుకు తెలుసా? ఆ దేవుడి పేరు నువ్వు చెప్పలేవు. ఎందుకంటే ఆ దేవుడు నీకు భయం. అందుకని నువ్వు తొక్కేస్తా. నా దేవుడిని తింటే ధైర్యం ఉందా నీకు? గట్టిగా గట్టిగా చెప్పండి. చూశారు కదా, ఒక ఆమెని దురాత్మ పట్టుకుందట. ఆమెది 26 సంవత్సరాల పగంట. దాన్ని ఈ సేవకుడు టచ్ అని చెప్పేసి కింద పాడేస్తున్నాడు. అసలు దేవుని వాక్యం ఏం చెప్తుందో మనకి తెలియకపోతే, దాంట్లో ఏం రాసిందో మనకు అర్థం కాకపోతే, ఇలాంటి దుర్బోధల వైపు వెళ్ళి మీ ఆత్మల్ని నరకానికి తీసుకువెళ్తున్నారు. జాగ్రత్త. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 4-5 వచనాల్లో ఏముందో చూడండి. బ్రతికియుండు వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికిన కుక్క మేలు కదా. బ్రతికియుండు వారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. వారి పేరు మరుగుపడి ఉన్నది, వారికి ఏ లాభము కలుగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వాటికి నెప్పటికి వంతు లేదు. దేవుని వాక్యం ఇది సెలవిస్తుంది. ఏమని? చచ్చిపోయిన వారికి సూర్యుడి కింద జరిగేటువంటి, భూమి మీద జరిగేటువంటి విషయాలకు ఏ సంబంధం లేదు. వాళ్ళు పగపెట్టుకోరు అని, వాళ్ళు ప్రేమించరంట, పగపెట్టుకోరంట. అసలు వాళ్ళకి ఏ సంబంధం లేదు అని చెప్తుంది దేవుని వాక్యం. మరి మీరు 26 సంవత్సరాలు ఏ పగపెట్టుకుని, ఏ ఆత్మ వచ్చి ఈవిడిని పట్టుకుంది? జాగ్రత్త. అలాగే దేవుని వాక్యం ఇంకా ఏం చెప్తుందో చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అర్థమైందా? చాలామంది అబద్ధ బోధకులు వీళ్ళందరూ ఎవరంటే ఈ యొక్క దెయ్యాల బోధ చేసేటువంటి వారు. అంటే సాతాను ప్రజెంట్ వాడికి ఉన్నటువంటి పని ఏంటంటే సేవకుల ద్వారా, అంటే దురాత్మ కలిగినటువంటి సేవకులు వీళ్ళంతా, వాళ్ళని వాడుకుంటూ అసత్యాన్ని బోధిస్తూ ఉంటారు. అవే ఇప్పుడు మన కళ్ళతో చూసేవి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి యూట్యూబ్లో టచ్ అని పడేయడాలు, స్వస్థతల పేరు చెప్పిన మోసాలు, ఇవన్నీ వాళ్ళందరూ సాతాను చేత వాడబడుతున్నట్టు వారు. జాగ్రత్త. అలాంటి చోటకి నువ్వు వెళ్ళి నీ యొక్క సాక్ష్యాన్ని, నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క ఆత్మని నరకానికి పాలు చేసుకోవద్దు. కాబట్టి వాక్యాన్ని చదవండి. వాక్యంలో ఏం రాసిందో క్లియర్గా తెలుసుకోండి. అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. అప్పుడు ఎలాంటి అసత్య బోధల వైపు మీరు వెళ్ళరు. ప్రైజ్ ది లార్డ్.